నేనొక నిర్ణయం తీసుకున్నాను అంటే ఎంత ఆలోచిస్తానో మీకు తెలుసు. నా గురించి పూర్తిగా తెలిసిన మీరే నమ్మకపోతే ఎలా గౌరీ గారు? సరేనండి, మీ ఇష్టం. థ్యాంక్ యూ గౌరీ గారు, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు మీరు నన్ను నమ్ముతారని. ఇప్పుడు చూడండి, ఆ అబ్బాయి మాయాల పెళ్లిని ధూమ్ ధామ్గా చేస్తాను. రాకేష్ గడి కన్నింగ్ ప్లాన్ వల్ల లాస్ట్ టైం అక్కి పెళ్లిని సరిగ్గా జరిపించలేకపోయాను. కానీ ఆ అబ్బాయి పెళ్లిని మాత్రం వర్ధన్ కుటుంబం గౌరవం నిలబడేంత గ్రేట్గా జరిపిస్తాను. ఏమండి, పొరపాటున కూడా మీరు అక్కి దగ్గర ఈ విషయం చెప్పకండి. తను నా దగ్గర మళ్ళీ గొడవ చేస్తుంది. మనం ఆ అబ్బాయి పెళ్లిని మాత్రం గ్రాండ్గా జరిపిస్తున్నాం, అంతే. చూసారా జండి సార్, గౌరీ గారిని ఎలా ఒప్పించానో? శంకరా మజాకా. ఇక అభయ్ మాయల పెళ్లికి మనకే అడ్డంకి ఉండదు. అబ్బు, చాలా పనులున్నాయి. ఇదిగోండి, మీ ఇద్దరు వస్తే అసలు ఈ పెళ్లి పనులన్నీ ఎలా కోఆర్డినేట్ చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి అనేది నేను చెప్తాను, ఓకేనా? అసలు ఎక్కడి నుంచి మొదలెట్టాలో అర్థం కావట్లేదు. రండి, కూర్చొని డిస్కస్ చేద్దాం. రండి, చెప్తాను. ఏంటిది గౌరీ? శంకర్ చెప్పిన దానికి ఎందుకు ఒప్పుకున్నావు? మీ కుటుంబాన్ని వదిలేసి మీరు వెళ్ళిపోతారా? మీరు లేకపోతే ఆ రాకేష్ అక్కి అభయలను బ్రతకనిస్తాడా మేడం? ఒక్కసారి ఆలోచించండి. అక్కి అభయలకేం కాదు, ఆయన మాటిచ్చారు. శంకర్ ఏదో ఆవేశంలో నిర్ణయం తీసుకున్నాడు గౌరీ. నిర్ణయం తీసుకుంది శంకర్ గారే కావచ్చు, కానీ నా నమ్మకం ఆర్య సార్ మీద. ఆర్య సార్ ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే అది సరైందే అయి ఉంటుంది. నేనేమనుకున్నా వర్ధన్ కుటుంబానికి మంచి జరుగుతుందన్న నమ్మకం నాకు ఆయన కళ్ళల్లో స్పష్టంగా కనిపించింది జండే సార్. అందుకే సరే అన్నాను. నీకేమన్నా పిచ్చి పట్టిందానయ్యా? ఈ వేస్ట్ ఫెలో మాటలు విని పెళ్లికి ఓకే చెప్పేస్తావా? నీకేం చెప్పాను, నువ్వేం చేసావనియా? ఈ ట్యాంకర్ గాడిని నీ దగ్గరికి పంపిస్తున్నారు, జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా. అయినా సరే వీడి మాయి మాటలు విని బుట్టలో పడ్డావా? ఆల్రెడీ ఒకసారి ఈ ఫ్రాడ్ గాడిని నమ్మి దెబ్బతిన్నావు. మళ్ళీ నమ్మి ఫూల్ అవుతావా ఏంటి? అది కాదు మాయా, చూడ్డానికి వీడు వేస్ట్ ఫెలోలా కనిపిస్తాడు, కానీ వీడు కన్నింగ్ ఐడియాస్ ఇవ్వడంలో భలే కంత్రిగాడు. మంచి ప్లానే వేశాడు. వీడిని చూస్తేనే బుర్రలేని ఫెలో అని తెలుస్తోంది. వీడు కన్నింగ్ ప్లాన్ చెప్పాడా? అసలు మీరు ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తున్నట్టుగా లేదు, నన్ను కావాలని చెడమడ 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 వాయించేస్తున్నట్టుగా ఉంది. చూడమ్మా, చదువుకున్నదాను కాబట్టి ఇంగ్లీష్లో చెప్తున్నాను, కొంచెం బాగా విను. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. నా క్రిమినల్ బుర్ర గురించి నీకన్నా మీ అన్నయ్యకి బాగా తెలుసు. అవును మాయా, రేపు నిశ్చయితాంబూలాలు పుచ్చుకోగానే గౌరీశంకర్లు రాజీనామా చేసి ఇల్లు వదిలి వెళ్ళిపోతారు. ఇంకా రేపటి నుంచి టోటల్ వర్ధన్ ఫ్యామిలీ మన గ్రిప్లో ఉంటుంది. అంటే నిజంగానే అబ్బాయితో నా పెళ్లికి ఓకే చెప్పేసావానియా? ఏంటి ఈ అమ్మాయి ఎంత ఎక్సైట్ అవుతుంది? కొంపదీసి వాడు ప్రేమలో పడిపోయిందా ఏంటి? మాయా, నిన్ను చంపి నేను చావనైనా చేస్తాను, కానీ మన శత్రువు ఇంటికి నిన్ను కోడల్ని చేయను. శంకర్ని నమ్మించి ఆ ఇంట్లో నుంచి పంపించేంతవరకే ఈ డ్రామా అంతా. ఆ తర్వాత ఏముంది, వర్ధన్ కుటుంబం పరువు తీసి అక్కిని అబ్బాయిని మనకెదురు తిరిగిన రవిని కూడా ఈ లోకంలో లేకుండా చేయడమే, చెంటేతో సహా. కానీ వాళ్ళందరికంటే ముందు ఆ శంకర్ని చంపేస్తాను. ఎందుకంటే శంకర్ ప్రాణాలతో ఉండగా వర్ధన్ కుటుంబాన్ని ఏమీ చేయలేం.
ఆ? శంకర్ బయటికెళ్ళిన మరుక్షణమే అక్కి అబ్బాయిలకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయినట్లే. అదే నా టార్గెట్. అందుకే ఈ ప్లాన్ అంతా కూడా. ఇదిగో అమ్మాయి, ఇప్పుడు అర్థమైంది కదా, అది మ్యాటర్. వాళ్ళ వేలితో వాళ్ళకన్నే పొడిపించడం అన్నమాట. మీరెన్నైనా చెప్పండి, ఆ శంకర్ నీ కండిషన్స్కి ఓకే చెప్పాడంటే తను వేరే ఏదో ప్లాన్ చేసుంటాడు. డోంట్ అండర్ ఎస్టిమేట్. హే, ఏం మాట్లాడతావు నువ్వు? ఏమయ్యా, మీ చెల్లికి ఆ శంకర్ మీద ఉన్న నమ్మకం నీ మీద నా మీద లేదండి? మాయా, ఈసారి ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందనే కాన్ఫిడెన్స్తో ఉన్నాను. నువ్వు నేను చెప్పినట్టు చేయాలంతే. వీళ్ళు నా ప్లాన్ విని నాతో చేతులు గెలిపారు. ఒకే దెబ్బకు 2 పిట్టలు. మిమ్మల్ని వదిలిపెట్టను, ఆ శంకర్ మీద కక్ష తీర్చుకుంటాను. పనిలో పని మీ దగ్గర నుంచి డబ్బులు కూడా లాగేస్తాను. ఏంటి? ఏంటి? ఓ బా. శ్రావణి, శ్రావణి, శ్రావణి. ఏంటి పెళ్ళాన్ని పిలుస్తున్నట్టు పిలుస్తున్నావు? కాబోయే పెళ్ళానివేగా. నాకు తెలుసులే, నీ అక్క వింటుందేమో అన్న భయంతో నా మీద కోపం ఉన్నట్టు నటిస్తున్నావు కదా. సరే కానీ నేను నిన్ను ఇలా పైకెత్తుకుంటాను, నువ్వు తీసుకొని అలా పూల దండలు కట్టాయి. దానికి నువ్వెత్తుకోవడం ఎందుకు? స్టూల్ ఉంది కదా. నీకేం తెలుసు శ్రావణి, లవర్స్ ఇలాగే పనిచేయాలి. అది వాళ్ళిద్దరిని చూడు, పని చేసేది తక్కువ, ప్రేమించుకునేది ఎక్కువ. సో మనం కూడా. ఓహో అలాగా. ఒక్క నిమిషం. ఏ శ్రావణి, నువ్వు నన్ను ఎత్తుకుంటావా ఏంటి? బాగోదు. చిన్నడా అటు చూడు. పెద్దోడు మా శ్రావణి చేతిలో ఈరోజు చచ్చాడే. అయ్యో, ఏ శ్రావణి, ఇట్రా. ఉండు సంధ్య. శ్రావణి ఏం చేస్తున్నావే? వదలవే, మొత్తం నీ వల్లే. నీ లవ్ మ్యాటర్ సెట్ చేద్దామని నీ నా పెద్దోడి దగ్గరికి వెళ్ళి బుక్ అయిపోయాను. కనిపించిన ప్రతిసారి పులిహార కలిపేస్తున్నాడు. పొరపాటున అక్కగాని చూస్తే నన్ను చంపేస్తుంది కదా. అందుకే లాగి పెట్టి ఒకటి ఇచ్చి మొత్తం నిజం చెప్పేద్దాం అనుకున్నాను. అయ్యో, అంత పని చేయకండి ప్లీజ్. అసలే మా వాడు చాలా సెన్సిటివ్. వాడికి ఏదైనా ఆశ పెట్టాక అది జరగలేదనుకోండి, వాడు హట్ చేసేసుకుంటాడు. ఒకసారి మా అన్నయ్య బైక్ కొనిస్తానని కొనివ్వలేదని మేడపై నుండి దూకేశాడండి. అయ్యో, లక్కీగా బతికిపోయాడు అనుకోండి. అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏవని? మీ పెద్దోన్ని లవ్ చేయమనా? అబ్బా అది కాదే, కొన్ని రోజులు ఇష్టమున్నట్టు యాక్ట్ చేయి, ఆ తర్వాత టైం చూసి నచ్చ చెప్పొచ్చు. ఒకేసారి చెప్తే పాపం పిల్లాడు కదా, ఏ అగాధ్యం చేసుకుంటాడో ఏమో. సర్లే, అంత నా కర్మ. రేయ్, అన్నయ్య డెకరేషన్ చేయమని చెప్తే నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంటి? ముందు పని చూడు చూడు. అకి, అకి,
ఏంటక్కి ఇదంతా? ఆ? మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందా? నాకు తెలీదు. మరి డెకరేషన్ దేనికి? అవును రవి, నాకు అదే అర్థం కావడం లేదు. అకి ఆ? ఏంటి హడావిడంతా? ఏమో తెలీదన్నయ్య. కిందకెళ్ళి చూద్దాం పద. పదండి. పద. ఆ మూర్తి గారు, మీకోసమే మేమంతా వెయిట్ చేస్తున్నాం. అవన్నీ కింద పెట్టండి, ఆ. తీసుకొచ్చి. సార్ సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అందరినీ పిలిచేశాను సార్. ఆ. డెకరేషన్ కూడా మొత్తం కంప్లీట్ అయింది సార్. ఆ, ఫ్రెండ్, వెళ్దాం పద. ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ డెకరేషన్ అంతా ఏంటి? నీకు మాయాకి ఈరోజు నిశ్చితార్థం బాబు. ఏమంటున్నారు మావయ్య? రాకేష్ మా పెళ్ళికి ఒప్పుకోలేదు కదా? వాళ్ళ అన్నయ్య ఒప్పుకోకుండా మాయ ఈ పెళ్లి చేసుకోదు కదా? అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నారు? ఈ క్వశ్చన్ నువ్వు మీ నాన్నని అడిగితే నీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. మేమంతా కూడా అర్థం కాని డైలమాలోనే ఉన్నాం. ఇంతకీ నాన్నెక్కడున్నారు ఫ్రెండ్? కింద ఉన్నాను. గౌరీ గారు, మీ మనసులో ఉన్న కోరికలన్నీ దేవుడికి చెప్పడం అయిపోతే మనం బయలుదేరదాం. అక్కడ వంట పనులు అవి చేయాలి. అన్నీ అవుతాయండి, మీరేం కంగారు పెట్టకండి. శంకర్ గారు, శంకర్ గారు, శంకర్ గారు, వాళ్ళందరూ చెప్పేది నిజమా? నాకు మాయకి ఎంగేజ్మెంటా? అవును. అందరలా షాకింగ్గా చూస్తున్నారేంటి? పెళ్లికి ముందు నిశ్చితార్థం చేయాలి కదా, అది మన సాంప్రదాయం. కానీ ఆ రాకేష్ వీళ్ళ పెళ్లికి ఒప్పుకోలేదు కదా శంకర్ గారు. మనకే మనం ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చేస్తే మాయ ఒప్పుకుంటుందా? చూడకి, వాళ్ళ అన్నయ్య లేకుండా నిశ్చయ తాంబూలాలు ఎవరు మార్చుకుంటారు? అంటే రాకేష్ వస్తున్నాడా? ఈ పెళ్లి ఒప్పుకున్నాడా? ఒప్పించారవి. శంకర్ హియర్. అబ్బాయి కోరుకున్నది అబ్బాయికి దక్కేలా చేస్తాను, అంతే. కానీ ఆ రాస్కెల్ మిమ్మల్ని ఇన్సల్ట్ చేశాడు కదా? అబ్బాయి తప్పు. పిల్లనిస్తున్న వాళ్ళని అలా అనకూడదు. ఎంతైనా మీరిద్దరూ బావబామర్దులు కదా, ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. పైగా మాయ విందనుకో ఫీల్ అవుద్ది. అది కాదండి. అబ్బాయి, నేనేం చేసినా అది నీ మంచికే చేస్తానన్న నమ్మకం నా మీద ఉందా లేదా నీకు? ఉంది శంకర్ గారు. అయితే నేనేం చెప్పినా వింటానని నువ్వు నాకు మాటివ్వు. ఇవాళ ఇక్కడ ఏం జరిగినా సరే నువ్వు నాకు అడ్డు చెప్పకూడదు. అలా అని మాటివ్వు. సరే శంకర్ గారు. గుడ్ బాయ్. సరే, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. పెళ్లి కొడుకంటే ఎలా ఉండాలి? ఆదరహో అనిపించాలి. రవి, నువ్వే దగ్గరుండి అబ్బాయిని రెడీ చేయాలి. అలాగే శంకర్ గారు. లేదు శంకర్ గారు, నాకేదో గందరగోళంగా ఉంది. రాకేష్ అంత ఈజీగా ఎలా ఒప్పుకుంటాడు? అంటే మీరు... అబ్బాకి, నీకన్నీ అనుమానాలే. అన్నయ్య ఎంగేజ్మెంట్ నీ చేతుల మీదుగానే జరగాలి. అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. నువ్వేమేం పనులు చేయాలో, ఎవరికి ఏం చెప్పాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు రా, చెప్తానిట్రా. అమ్మా, సడన్గా ఏంటిదంతా? నాన్న రాకేష్కి ఏం చెప్పి ఒప్పించారు? కనీసం నువ్వైనా చెప్పు. నన్నేమడక్కబ్బాయి. మీ నాన్న మీ దగ్గర మాట తీసుకుని లాక్ చేసినట్టే నన్ను లాక్ చేశారు. ఒకటి మాత్రం నిజం, ఆయన ఏం చేసినా మీ మంచి కోసమే. అది మాత్రం గుర్తుపెట్టుకో. అమ్మా, నాన్న రాకేష్కి ఏం చెప్పి ఒప్పించారో నాకు తెలియదు, కానీ నాకు నువ్వు నాన్న ముఖ్యం. మీకంటే నాకు నా ప్రేమ ముఖ్యం కాదు. అబ్బాయి, నువ్వేం కంగారు పడకు. నీ మనసు బాధపడే పని మీ నాన్న ఎప్పుడూ చెయ్యరు. అంతా మంచి జరుగుతుంది. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. రవి, అభయం తీసుకెళ్ళు. పదాబాయ్. రా బాబాయ్, రా రా రా. నమస్తే నమస్తే. రండి రండి, లోపల పదండి.
మనం అనుకున్న పని ఇంతవరకు కోపం వద్దు, నార్మల్గా ఉండాలి. రండమ్మా రండి. నమస్తే 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 రండి రండి వస్తున్నాంలే. ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు లోపలికి రావా ఏంటి? మిమ్మల్ని బయటికి గెంటేయడానికైనా మేము లోపలికి రావాలి కదా. ముందు శుభకార్యం కానివ్వండి, ఆ తర్వాత తిరిగ్గా మాట్లాడుకుందాం. ఓనర్ గారు, మొత్తానికి మా శంకర్ సార్ మీకు సీక్రెట్ గా చెప్పిన మిషన్ ని సక్సెస్ చేశారు. ఏదేమైనా మీరు గ్రేట్ అండి. రండి రండి లోపల రండి. ఏంట్రా, నిజంగానే వాళ్ళతో చేతులు కలిపి ఏదైనా ప్లాన్ చేసావా? అదే మరి, వాడు కావాలని నీ దగ్గర నన్ను ఇరికించాలని అలా మాట్లాడుతున్నాడు అంతే. చూడు, నువ్వు లేనిపోయిన డౌట్లతో మన మిషన్ ని ఫెయిల్ చేయకు. పదా రెండమ్మా చూస్తారేంటి? ఇదిగో పంతులు, సామాన్లన్నీ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకో. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చి పీటల మీద కూర్చున్న తర్వాత అది తేలేదు ఇది లేదు అన్నావనుకో, వాళ్ళ నిశ్చితార్థం అయ్యే లోపు నా చేతిలో నీ పెళ్ళైపోద్ది. ఓకేనా? ఓకే శంకర్. పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని పిలవచ్చా? టైం అవుతుంది శంకరా. ముందు చెప్పాలి కదా అది. అకి, రవి, అబ్బాయి మాయల్ని తీసుకురండి. రే చిన్నోడా పెద్దోడా? వస్తున్నావు అన్నయ్య. రండ్రా తొందరగా. త్వరగా తీసుకురండి. ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు. బాబాయ్ నువ్వు ఒక్కడే వచ్చావు? రాకేష్ ఇక్కడ వస్తున్నారండి. అదిగో రండి 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 రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాం. నువ్వే దగ్గరుండి చూసుకోవాలని చెప్పానా లేదా? ఏంటి అలా ఉన్నావు? కూర్చోబెట్టు. ఏమండి గౌరీ గారు, మీకు మళ్ళీ స్పెషల్గా చెప్పాలా? బొట్టు పెట్టమంటారా ఏంటి? రండి కూర్చోబెట్టండి. కూర్చో అబ్బాయి, కూర్చోండి. శంకర్ గారు, అభయ్ తరపున తాంబూలాలు పుచ్చుకోవాల్సింది మనమే. పదండి. నాకు తెలుసులేండి, నువ్వు మంత్రాలు చదవయ్యా. రండి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహాన్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గణపతిం ప్రార్థన నమస్కారం సమర్పయామి. యస్య ఓ నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాః తయోః సంస్కృతాత్ పుంసాం తరోతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః. ఈ శుభముహూర్తాన అనురాధ ఆర్యవర్ధన్ గారుల ఏకైక పుత్రుడు చిరంజీవి అభయవర్ధన్కి మరియు జలంధర్ కవితా గార్ల ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మాయాకి వివాహం జరిపించుటకు పెద్దలు నిశ్చయించి ఇరు కుటుంబాల అంగీకారంతో జరుపు నిశ్చయ తాంబూలాలు. శుభం. అయ్యా, ఇక తాంబూలాలు మార్చుకోండి. తాంబూలాలు మార్చుకునే ముందు మీరు అగ్రిమెంట్ మీద సంతకం చేయాలి. మర్చిపోయారా? మనం మాట్లాడుకున్న ఒప్పందమే శంకర్.
డీటెయిల్డ్గా డాక్యుమెంటేషన్ చేయించా. ఒక్క సంతకం చేస్తే సరిపోతుంది. ఏంటా పేపర్స్? మీ పెళ్ళికి నేను ఒప్పుకోవాలి అంటే ఈ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ వాళ్ళ పోస్టులకి రిజైన్ చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనే కండిషన్ పెట్టాను. శంకర్ దానికి ఓకే చెప్పాడు. అందుకే అగ్రిమెంట్తో సహా వచ్చాను. వాట్? వాళ్ళని రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోమనడానికి నువ్వెవరివి? అబ్బాయి నువ్వు నన్ను మాట్లాడేవండి శంకర్ గారు. రాకేష్, నీకు ముందే చెప్పాను, నీ చెల్లినైనా వదులుకుంటాను కానీ గౌరీ శంకర్ గారులని మాత్రం వదులుకోనని. అసలు మీరు ఈ కండిషన్ పెట్టారనే విషయం నాకు ముందే తెలుసుంటే నేను ఈ ఎంగేజ్మెంట్కి కూడా ముందే ఒప్పుకునేవాడిని కాదు. శంకర్, నేను చెప్పిన కండిషన్స్కి నువ్వు ఓకే చెప్తేనే కదా నేను ఇక్కడ వరకు వచ్చాను. మళ్ళీ ఏంటి డ్రామా? అందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా? నాటకాలు ఆడుతుంది నువ్వు. నా సంతోషం కోసం శంకర్ గారు ఏమైనా చేస్తారని తెలిసి కావాలని ఇలాంటి కండిషన్ పెట్టింది నువ్వు.